అండి మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మా ఇంటి పేరు బల్లమూడి వారు, నా పేరు త్రినాథశర్మ, మా మిస్సెస్ పేరు ఇందుమతి. మేము మా ఫ్యామిలీతో పాటు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వ్రతం చేయించుకుందుకు ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా వేయించేసాం. అయితే ఇక్కడ ఎక్కడ బ్రాహ్మణ భోజనం దొరుకుతుందా అని మేము అందరినీ అడుగుతుండగా ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ శిక్ష అన్నదాన సత్వం ఉన్నది నాగాభట్ల కామేశ్వర శర్మ గారు దీన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆయన అధ్యక్షతలో ఇది నడుస్తున్నది. చాలా చక్కగా ఈ కాలంలో బయట హోటల్లో తినలేని వాళ్ళకి, బ్రాహ్మణులకి చక్కనైనటువంటి ఆహారం లభించి చక్కగా ఏ సమయానికి వచ్చినా వాళ్ళు వేడివేడిగా వండించి మా అందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ వ్రతం చేసుకున్న తర్వాత బయట హోటల్లో తింటే దాని ఫలితం ఉండదని మేము బాధపడుతున్న సమయంలో ఇక్కడ నిత్య అన్నదాన సత్రం బ్రాహ్మణులకు ఉన్నదని చెప్పి తెలియపరచడం జరిగింది. అలా మేము అందరినీ అడిగి రాగా ఇక్కడ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు ఆయన అధ్యక్షతన గత 35 సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆయన యొక్క అంకుడిత దీక్షకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఈ కాలంలో ఈ విధంగా నిర్వహించి ఎంతోమంది సద్బ్రాహ్మణులకి, సదాచారంతో ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్నదానం ఏ సమయంలో వచ్చినా వాళ్ళు అందిస్తుంది. ఇప్పుడు కాలం ఇంచుమించు 2 గంటలు అయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళకి కాదనకుండా చక్కగా వండి వడ్డిస్తున్నారు. రుచిగా మంచి 2 కూరలు, పచ్చడి, పెరుగు, సాంబార్ అన్నీ కలిసి చక్కనైనటువంటి భోజనాన్ని సమకూర్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి ఇటువంటి ఆత్భాగ్యం కలిగించాలని మేము మనసారా కోరుకుంటూ ఇది నిర్వహిస్తున్న నాగాభట్ల కామేశ్వరరావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చి ఇక్కడ చేసాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ రూములు కూడా ఉన్నాయని తెలియపరిచారు. కళ్యాణ మండపం ఉందన్నారు. చాలా సంతోషం. ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా సరే ఇక్కడ మాకు భోజనం లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అని కాదు, ఒక అంటే ఈ వేళకు వస్తే ఇక్కడ ఉంటుందా ఉండదా అనే సంశయం లేకుండా ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మేము మీకు సమకూరుస్తామని చెప్పారు. కాబట్టి ఇలాగే ఎంతో కాలం అందరి ఆదరణలతో చక్కగా ఇది నిర్వహించాలని ఆయనకి కామేశ్వర గారికి ఆరోగ్యాలతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరంలో ఇలాగే అందరికీ కూడా అన్నదాన ప్రసాదాన్ని సమకూర్చాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్తే.